పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల వరకి గూడా అసలు అడిగినా, అడగకపోయినా మనసులో ఏదైనా కొనాలి అని ఆలోచన ఉంటే చాలు వెంటనే కొని తీసుకొచ్చిస్తారు భర్తలు. అదే 6 నెలల తర్వాత తనకంటూ అవసరాలుండి, తన ఖర్చుల కోసం తను ఎప్పుడైతే పైసలు అడగడం స్టార్ట్ చేస్తుందో, అప్పటి నుంచి చాలా చీప్‌గా అలాగే చులకనగా చూడడం స్టార్ట్ చేస్తారిక. అంటే ఎప్పుడైనా తన అవసరాల కోసం, ఇంకేదైనా విషయం కోసం తను పైసలు అడిగినప్పుడు ఒక మొగాడి గుణం మొత్తం గూడా తన రంగులన్నీ గూడా బయటపడతాయి. పైసలు అడిగినంత వరకు మొత్తం అంతా గూడా బానే ఉంటుంది. ఎప్పుడైతే పైసలు అడగడం స్టార్ట్ చేస్తుందో, ఆ నిమిషం నుంచి ఇగ రోజొక విషయం మీద లొల్లి, లేదంటే నా దగ్గర ఇంతే పైసలున్నాయి, లేకపోతే నాకు ఇంతే పైసలొస్తున్నాయి, నీకెందుకు వృధాగా ఖర్చు చేస్తావు అని అంటారు. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్కూల్ ఫీజులని, లేకపోతే యూనిఫార్మ్స్ అని, లేకపోతే బట్టలని, లేకపోతే ఇంకేదైనా పండగ పబ్బమని పైసలు అడిగినప్పుడు మొత్తం ఏడ్చేసేస్తారు ఇక పైసలు ఇవ్వడానికి. వాళ్ళతో పాటే వెళ్ళాలి షాపింగ్‌కి, లేకపోతే వాళ్ళు కొనమన్నదే కొనాలి. వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపియాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడమన్నట్టు ఆడాలి. అవునా కాదా? ఇంతకీ ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ వ్లాగ్స్. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్ చెప్పండి.